యావరేజ్‌గా ఆన్‌లైన్‌లో 10,000 ప్లస్ యూనిట్స్ సోల్డ్ అయ్యే ఈ ఫేషియల్ హెయిర్ రిమూవల్ మిషన్ అమెజాన్‌లో ₹279కి, ఫ్లిప్‌కార్ట్‌లో ₹301కి, మీషోలో ₹206కి లిస్ట్ అయింది. సేమ్ ప్రోడక్ట్ మనం ఇండియా మార్ట్ నుంచి జస్ట్ ₹65కి తెచ్చుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఏ మార్కెట్ ప్లేస్‌లో అమ్మి ఎక్కువ ప్రాఫిట్స్ అనేది సెల్లర్స్ జనరేట్ చేస్తున్నారో చూద్దాం. లిస్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అమెజాన్‌లో ₹279, ఫ్లిప్‌కార్ట్‌లో ₹301, మీషోలో ₹206కి లిస్ట్ అయి ఉన్నాయి. కమిషన్ వచ్చేసరికి 300 కంటే బిలో ఉంది కాబట్టి అమెజాన్లో ₹0. ఇది బ్యూటీ ప్రోడక్ట్ కాబట్టి ఫ్లిప్కార్ట్లో 4.5%, విచ్ ఇస్ ₹13.5. మీషోలో అగైన్ ₹0 కమిషన్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. క్లోజింగ్ ఫీజ్ అమెజాన్లో ఫిక్స్డ్ ₹5, ఫ్లిప్కార్ట్లో ₹69, మీషోలో ₹0. షిప్పింగ్ ఫీజ్ వచ్చేసరికి అమెజాన్లో ₹65, ఫ్లిప్కార్ట్లో ₹16, మీషోలో ₹0. నెక్స్ట్ టోటల్ ఫీజ్ వచ్చేసరికి అమెజాన్లో ₹70 ఉంటే ఫ్లిప్కార్ట్లో ₹98.5 అనేది ఉంది. మీషోలో అగైన్ ₹0 విల్ బి టోటల్ ఫీజ్. జిఎస్టీ 18% మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ₹12.6 అనేది అమెజాన్ జిఎస్టీ లాగా ఛార్జ్ చేస్తారు. ₹17.7 అనేది ఫ్లిప్కార్ట్లో జిఎస్టీ లాగా ఛార్జ్ చేస్తారు. ఫిక్స్డ్ ₹14 మీషోలో జిఎస్టీ లాగా ఛార్జ్ చేస్తారు. ఎందుకనంటే షిప్పింగ్ ఫీజ్ యాజ్ ₹80 మీషో వాళ్ళ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది కాబట్టి. సో 18% ఆఫ్ 80 ఈజ్ ₹14. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాకేజింగ్ యావరేజ్గా అన్ని ప్లాట్ఫామ్స్ మీద ₹5 అనే మనం వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్ రిటర్న్ మనం ఇక్కడ 5% పెట్టుకుంటాం కాబట్టి అమెజాన్లో వచ్చేసరికి ₹14 ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి ₹15 ఉంటుంది, మీషోలో జస్ట్ ₹10 అనేది కస్టమర్ రిటర్న్స్ లాగా ఉంటుంది. ప్రోడక్ట్ కాస్ట్ మనకు అన్నిటికీ ఈక్వల్ కాబట్టి ₹65 ఈజ్ అవర్ ప్రోడక్ట్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ టోటల్ మనం చూసుకుంటే అమెజాన్లో వచ్చేసి ₹166 ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ₹201 ఉంటుంది, మీషోలో ₹94 అనేది ఉంటుంది. ప్రాఫిట్ లాస్లో మనం చూసుకుంటే అమెజాన్లో ₹119 ప్రాఫిట్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ₹100 ప్రాఫిట్ అండ్ దెన్ మీషోలో ₹112 ప్రాఫిట్ అనేది సెల్లర్స్ జనరేట్ చేస్తున్నారు ఒక్క ప్రోడక్ట్ సెల్ చేసి. సో ఇలాంటి ఈ కామర్స్ వీడియోస్ కోసం ఫాలో ఈకామ్ క్యాపిటల్.